హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ని ఇరికించడానికి అపూర్వ పక్కా ప్లాన్తో భూమి రూమ్లోకి వెళ్ళి గగన్ భూమి కోసం ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న జ్యువెలరీని పక్కకి తీసి జ్యువెలరీ బాక్స్లో తను అనుకున్న ప్యాకెట్స్ పెట్టి హాల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు కాసేపట్లో పోలీసులు వస్తారు. ఖచ్చితంగా ఇల్లంతా సర్చ్ చేస్తారు. అప్పుడు ఆ ప్యాకెట్స్ గగన్ రూమ్లోనే దొరుకుతాయి అని ఎంతో హ్యాపీగా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తూ ఉంటుంది అపూర్వ. బాబు, ముహూర్త సమయం అయింది, వచ్చి తాంబూలాలు మార్చుకోండి అని చెప్పడంతో శివ తరపున శరత్ చంద్ర అండ్ అపూర్వ, పూరి తరపున భూమి అండ్ గగన్ ఇద్దరు వచ్చి అలా నించుంటారు. కరెక్ట్గా తాంబూలాలు తీసుకొని మార్చుకునే టైంకి పోలీసులు ఎంటర్ అవుతారు గగన్ వాళ్ళ ఇంటి లోపలికి. ఒక్కసారిగా చేతిలో ఉన్న తాంబూలాన్ని అలా విసిరేస్తుందన్నమాట అపూర్వ. విసిరేసి అయ్యో ఇదేంటి పోలీసులు వచ్చారు అని చెప్పి ఇంకా తాంబూలాన్ని చేజారుస్తుంది. ఎందుకు వచ్చారు అని అడుగుతారు అమర్. చూడండి, మీ ఇంట్లో కొన్ని పౌడర్స్ ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే రావాల్సి వచ్చింది అని అంటారు. వాట్, పౌడర్సా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నో వే. అయినా నేనెవరో తెలుసా? గగన్. ఈ సిటీలోనే వన్ ఆఫ్ ద టాప్ ఇండస్ట్రియలిస్ట్ నేను. మా ఇంట్లో ఎందుకుంటుంది అని అడుగుతారు. సార్, మీ ఇంట్లో ఉందా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మాకు అనవసరం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రూల్స్ ప్రకారం మేము చెక్ చేయాలి అని అంటారు. ఓకే, గో అండ్ చెక్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ అని చెప్పి ఇంకలా గగన్ అయితే అలౌ చేస్తాడు. సో కానిస్టేబుల్స్ అందరూ కలిసి మొత్తం అన్ని రూమ్స్ సర్చ్ చేస్తూ ఉంటే క్లియర్గా ఒక రూమ్లో అపూర్వ పెట్టిన ప్లేస్లో ఆ ప్యాకెట్ దొరుకుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు కానిస్టేబుల్. వెంటనే తీసుకొచ్చి కిందకి వస్తారు. ఏంటి మిస్టర్ గగన్ గారు, మీ ఇంట్లో అలాంటి పౌడర్స్ దొరకరు అన్నావు, మీరు సప్లై చేయరు అన్నారు, మరి ఇవి ఎలా వచ్చాయి, ఇవి మీ ఇంట్లోపలికి ఎలా వచ్చాయని చెప్పి ఆ ప్యాకెట్స్ని చూపిస్తుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట గగన్. ఇంకలా భూమి కూడా పాపం షాక్లో చూస్తూ ఉంటుంది. ఇది మీ బాక్సేనా భూమి గారు అని అడుగుతారు ఇన్స్పెక్టర్. అవును సార్, ఇది నా బాక్సే అని అంటుంది. మరి ఈ బాక్స్ని మీకు ఎవరిచ్చారు? మీ హస్బెండ్ గగన్ గారే కదా ఇచ్చారు. అంటే తప్పు చేసింది గగనే కదా అనేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. గగన్, యువర్ అండర్ అరెస్ట్, మిమ్మల్ని పౌడర్ సప్లై కేసులో అరెస్ట్ చేస్తున్నాం అని అరెస్ట్ చేసేసరికి, సార్ ఒక్క నిమిషం ఆగండి, నేను ఆయన అరెస్ట్ అవుతుంటే చూడలేను, ఎందుకంటే తప్పు చేసింది నేను కాబట్టి ఆ పౌడర్స్ని సప్లై చేసేది నేను అని గగన్పై పడ్డ నిందని తనపై వేసుకుంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ అయితే షాక్లో ఉండిపోతాడు. అపూర్వ కూడా షాక్లో ఉండిపోతుంది. ఇంకలా శరత్ చంద్ర, శారద, భూమి, పూరి, చెర్రి, నక్షత్ర అందరూ అలా షాక్లో ఉండిపోతారు. నువ్వేం మాట్లాడుతున్నావు భూమి అని అడుగుతారు గగన్. ఏవండి ప్లీజ్, ఈ విషయంలో ఎవరు ఏమి మాట్లాడద్దు, నేను వెళ్ళొస్తాను అని అలా అరెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా తనపై పడ్డ నింద భూమి వేసుకుంది అని పాపం కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు గగన్. ఒకవైపేమో గగన్ని ఎలా అయినా చంపేసి భూమిని తర్వాత చంపేయాలి అనే ఒక ప్లాన్ వేసుకున్న అపూర్వ అండ్ ఇన్స్పెక్టర్ సూర్య, ఎస్పీ సూర్యకైతే మైండ్ బ్లాక్ అయ్యేలా, ఇదేంటి గగన్ని ఎలా అయినా చంపేద్దాం అనుకుంటే ఈ భూమి తనపై నిందేసుకుంది. ఈ ఎస్పీ సూర్య భూమిని ఖచ్చితంగా ఏమీ చేయలేడు. ఈ గగన్ గాడు ఎలా అయినా భూమిని బయటికి తెచ్చుకుంటాడు. ప్లాన్ ఇలా ఫ్లాప్ అయింది ఏంటి అని అపూర్వ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా శరత్ చంద్ర, ఛీ, ఇలాంటి ఫ్యామిలీతో సంబంధం కలుపుకుంటున్నావంటే అసహ్యంగా ఉంది. అపూర్వ రా వెళ్దాం, అందుకే ఇంత త్వరగా ఇన్ని కోట్లు సంపాదించాడు. నా కూతురు భూమి ఏమో వీడిపై పడ్డ నిండని తను వేసుకొని వెళ్ళిపోయింది అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శరత్ చంద్ర. ఒక్కసారిగా శారద ఏడుస్తూ ఉంటే పాపం గగన్ కూడా ఏడుస్తూ ఉంటాడు. రేయ్, ఏం చేస్తున్నావురా గగన్, ఏం చేస్తున్నావు? నువ్వు ఖచ్చితంగా భూమిని విడిపించాలి నాన్న. అసలు మీపై నింద ఎవరు వేశారో ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. నీపై ఇంత పెద్ద నింద వేసిన వాళ్ళని మనం ఊరికే వదిలిపెట్టకూడదు నాన్న గగన్ అని అంటుంది శారద. ఖచ్చితంగా వదిలిపెట్టనమ్మా, వదిలిపెట్టను అని గగన్ అలా ఓదారుస్తూ ఉంటాడు శారదాని. ఇంక వెంటనే చెర్రీ కూడా, అన్నయ్య
మనం ఇలా ఏడుస్తూ ఉంటే ఏ పనులైనా అవుతాయా? అవ్వవు కదన్నయ్య. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, అసలు తప్పెక్కడ జరిగిందో తెలుసుకోవాలి. భూమి ఒప్పుకుంది కాబట్టి భూమి జైలుకు వెళ్ళింది. భూమిని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచించాలి. అంతకంటే ముందు లాయర్కి ఫోన్ చేయన్నయ్యా అని అంటాడు చెర్రీ. ఇంక వెంటనే గగన్ లాయర్కి కాల్ చేస్తాడు. లాయర్కి కాల్ చేసిన వెంటనే లాయర్ అయితే అలా ఇంకా బెయిల్ పేపర్స్ని రెడీ చేసి తీసుకొస్తాడు. సారీ సార్, మేమిది బెయిల్ ఇవ్వలేం. ఎందుకంటే ఇది కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే దీనికి బెయిల్ రాదు. మీరెంత ట్రై చేసినా బెయిల్ అయితే రాదు అని చెప్తారు. ఇంకా వెంటనే అలా గగన్ పాపం బయటకు వస్తే, లేదు, తప్పు వాళ్ళ నోటితోనే వాళ్ళు ఒప్పుకునేలా చేయాలి. ఖచ్చితంగా నాకెందుకో ఇదంతా మీ మావయ్య చేపిచ్చాడు అనిపిస్తుందిరా. ఎందుకంటే ఆయనకి నాపై పగ. ఇంటికి వస్తున్నామని ఒప్పుకొని నాపై ఇంతలా పగ సాధిస్తున్నాడు అని అంటారు గగన్. వెంటనే చెర్రీ, అన్నయ్య లేదన్నయ్య, ఇది ఖచ్చితంగా మా మావయ్య పని అయితే కాదు. మా మావయ్య ఏదున్నా మొహం మీదే మాట్లాడతాడు, కానీ ఇలా గోతులు తీసే రకం కాదు. చిన్నప్పటి నేను చూస్తున్నాను కదా ఇది అననేలోపు ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు చెర్రీ. అపూర్వ పక్కనున్న గోరింటాకు పదే పదే బాక్స్ ఉంది, బాక్స్ కోసమే కదా వెళ్తుంది, అసలు ఆ బాక్సు అని అంటే అపూర్వ కవర్ చేసేయడం, ఇదంతా గుర్తు తెచ్చుకుంటాడు చెర్రీ. అన్నయ్య నాకెందుకో ఇది ఖచ్చితంగా అపూర్వ అత్తయ్య చేపిస్తుంది అనిపిస్తుంది అన్నయ్య అని అంటాడు. ఒక్కసారిగా గగన్ చూస్తూ ఉంటాడు. ఎలా చెప్పగలవురా అని అంటారు. లేదన్నయ్య, ఫంక్షన్ నుండి బయలుదేరే ముందు ఒక బాక్స్ కోసమే ఫంక్షన్కి వస్తున్నామని గోరింటాకు నోరు జారింది. అపూర్వ అత్తయ్య కవర్ చేస్తుంది. ఆ బాక్స్ చూడ్డానికి కూడా అచ్చం దొరికిన బాక్స్ లాగే ఉంది. అంటే ఖచ్చితంగా అపూర్వ అత్తయ్య మిమ్మల్ని బ్యాట్ చేయడానికే ఇదంతా చేస్తుంది అన్నయ్య అని అంటాడు చెర్రీ. చాలా కోపం వస్తుంది గగన్కి. అయితే తన్ని ఇప్పుడే చంపేస్తాను అని వెళ్ళబోతుంటే, అన్నయ్య ఆగు, నువ్వు ఎప్పుడు బలంతోనే కాదన్నయ్య, కొన్నిసార్లు బ్రెయిన్తో కూడా మనం ఆలోచించాలి. కొంతమందిని ముళ్ళుతో తీసినట్టు ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు అలాంటి వాళ్ళకి అలాంటి విధంగానే సమాధానం చెప్పాలి. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే సామెతలా తనని తరిమి కొట్టాలన్నయ్య అని అంటాడు చెర్రీ. కరెక్టేరా, కానీ ఎలా అని అడుగుతాడు గగన్. ఇంకా వెంటనే గగన్కి ఒక ఐడియా వస్తుంది. రే చెర్రీ, నేను ప్లాన్ చెప్తాను, చేస్తావా అని అంటారు. అయ్యో వెయిటింగ్ అన్నయ్య, నీకోసం ఏదైనా చేస్తాను, చెప్పన్నయ్య అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి అలా ఒక్కసారిగా గగన్ ఒక ప్లాన్ చెప్తాడు. నువ్వు సూపర్ అన్నయ్య, అయితే ఇలాగే చేద్దాం అని చెప్పి ఇంకా అలా వెళ్తాడనమాట చెర్రీ. ఒక ప్లేస్కి వెళ్ళి ఇంకా తను అనుకున్న పౌడర్ ఒకటి తీసుకొని వెళ్తాడు. తీసుకొని ఇంటికి వెళ్ళాక ఒక నక్షత్రాన్ని పిలుస్తాడు. నక్షి డార్లింగ్ త్వరగా రా అని పిలుస్తాడు. ఏంటండి అని అడుగుతుంది. ఇదిగో నువ్వు జ్యూస్ తీసుకురా అని అంటారు. అదేంటి, మీరు జ్యూస్ నైటే తాగుతారు కదా, ఇప్పుడు ఇంకా ఈవినింగ్ అయింది కదా అని అంటారు. నేను అడిగింది చేస్తావా చేయవా అని అంటారు. ఓకే చేస్తాను అని 2 జ్యూస్ కలిపి తీసుకొస్తుంది. నీ పని అయిపోయింది, నువ్వు పో అని అంటారు. ఏంటో ఏం చేస్తున్నాడో అని వెళ్ళిపోతుంది అక్కడి నుండి నక్షత్ర. ఇంకా జ్యూస్లో ఒక పౌడర్ కలుపుతాడనమాట చెర్రీ. పౌడర్ కలిపి ఇంకా 2 జ్యూస్లని అపూర్వ దగ్గరికి తీసుకువెళ్తాడు. అత్తయ్య గారు అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నావు చెర్రీ అని అంటుంది. ఏం లేదు అత్తయ్య, ఇదిగో మీరు జ్యూస్ తాగితే బాగుంటుందని జ్యూస్ తీసుకొచ్చాను, తాగండి అని అంటాడు. నేను తాగను అని అంటుంది అపూర్వ. అయ్యో మీ అమ్మాయి జ్యూస్ చేసింది నక్షి డార్లింగ్ చెప్పు అని అంటారు. అవును మమ్మీ, ఈ జ్యూస్ నేనే తయారు చేశాను అని అంటుంది. సరే బేబీ, నీపై నమ్మకంతో తాగుతానులే, మీరు వెళ్ళండి అనేసరికి ఇంకలా జ్యూస్ తాగుతుందనమాట అపూర్వ. ఇదంతా ఇంకా చెర్రీ గమనిస్తూ అన్నయ్య రా అని పిలుస్తాడు. వెంటనే గగన్ అక్కడికి మాస్క్ వేసుకొని వస్తాడు. వచ్చి ఇంకలా గగన్ అయితే వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు క్లియర్గా. అందులో అపూర్వ గోరింటాకు ఇద్దరు జ్యూస్ తాగిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయి నువ్వు నిజంగా గ్రేట్ అమ్మాయి, ఎందుకంటే ఆ గగన్ గాన్ని బాగా ఇరికిచ్చాలనుకున్నావు, కానీ పాపం భూమి ఇరుక్కుపోయింది, ఇప్పుడు ఏం చేస్తావమ్మాయి అని అంటారు. పిన్ని ఏం చేయడం ఏంటి పిన్ని,
ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి అంటారు. ఇప్పుడు మన ప్లాన్ ఒకటే, గగన్ గారిని కావాలనే కేసులో ఇరికిచ్చి అరెస్ట్ చేయించి అరెస్ట్ అయిన తర్వాత గగన్ గారిని పైకి పంపి తర్వాత భూమిని పైకి పంపమనే కదా. ఇప్పుడు అంతే, ఫస్ట్ భూమి పోతుంది, తర్వాత గగన్ పోతాడు, అంతే కదా తేడా అని మాట్లాడుతూ ఉంటే అదంతా వీడియో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడనమాట గగన్. అమ్మాయి, ఒకవేళ భూమి నా ఎస్పీ సూర్య ఎన్కౌంటర్ చేయనంటే అని అంటారు. వాడు కాపితే వాడి పైన ఆఫీసర్ చేస్తాడు, డబ్బులు మనకో లెక్క. ఆ భూమి పైకి పోయాక గగన్ గాడు రోడ్ల మీద పడి పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటాడు. ఆ శారద ఇల్లంతా నాశనం అయిపోతుంది. నాకు కావాల్సింది అదే కదా అని ఇంకా మాట్లాడుతూ ఉంటే అలా క్లాప్స్ కొడుతూ అక్కడికి వస్తాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట అపూర్వ. ఇంకలా చూస్తూ ఉండిపోతుందన్నమాట అపూర్వ. ఇంక వెంటనే అలా గగన్ అయితే వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఇద్దరిని గట్టిగా ఇంకా అరుస్తాడు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారు అపూర్వ. అంటే కావాలని భూమిని నన్ను విడతి నన్ను కేసులో ఇరికించడానికే ఇదంతా చేసావని నాకు అర్థమవుతుంది అపూర్వ. నీలాంటి పాపాత్మురాలికి తగిన శిక్షని నేను వేస్తాను, ఖచ్చితంగా వెయ్యాల్సిందే, లేకపోతే దేవుడు నన్ను క్షమించడు. శరత్చంద్ర, మిస్టర్ శరత్చంద్ర అని ఇంకా గగన్ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి వీడియోని చూపిస్తాడు. ఒక్కసారిగా వీడియో చూసిన శరత్చంద్ర షాక్ అయిపోతాడు. వెంటనే అపూర్వ చెంప పగలగొడతాడు. ఛీ అపూర్వ, శత్రుత్వం అనేది ఫేస్ టు ఫేస్ ఉండాలి, అంతేకాని ఇంత చీప్గా బిహేవ్ చేయకూడదు. ఎప్పుడైనా పిరికి వాళ్ళే ఇలా చేస్తారు. ఇంకొకసారి ఇలా ఎవరినైనా అన్యాయంగా ఇరికిచ్చావని తెలిసిందో నేనేం చేస్తానో నాకే తెలియదు అపూర్వ అని గట్టిగా చెప్పి ఇంకలా చూడు గగన్, భూమి అన్యాయంగా అరెస్ట్ అయింది. భూమి ప్లేస్లో నువ్వున్నా అన్యాయంగానే అరెస్ట్ అయ్యేవాడివి. నన్ను క్షమించు. ఈ వీడియోని ఇప్పుడే వాళ్ళకు చూపించి భూమిని బెయిల్పై తీసుకొస్తాను అని ఇంకలా శరత్చంద్ర వెళ్తూ ఉంటే గగన్ కూడా వెనకాలే వెళ్తాడు. సో గగన్ అండ్ శరత్చంద్ర ఇద్దరు పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. అప్పటికే భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట ఎస్పీ సూర్య. ఏంటి భూమి, నీ భర్తని కాపాడుకోవడానికి ఏ లెవెల్కైనా వెళ్తానన్నావు, ఈ లెవెల్కి వచ్చావా? వా వా వా, ఏముంది, ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు కాబట్టి ఇప్పటికిప్పుడే రౌడీలని పెట్టించి ఆ గగన్ గారిని పైకి పంపిస్తా. అప్పుడు నువ్వేం చేయగలవు? ఏమీ చెయ్యలేవు కదా అని అలా ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది ఎస్పీ సూర్య. వెంటనే ఎస్పీ సూర్య వైపు చూసి, ఛీ, మా ఆయనతో ధైర్యంగా గెలవలేక ఇంత ఎత్తులు వేస్తున్నావా? నువ్వొక మనిషివేనా అని తిడుతూ ఉంటుంది. ఇంకలా ఎస్పీ సూర్య, ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? అయినా నిన్నిలా కాదు, లేడీ కానిస్టేబుల్స్ అని పిలవబోతుంటే ఒక్కసారిగా వాళ్ళని అడ్డుకుంటాడు గగన్. హలో ఎస్పీ సూర్య, సస్పెండ్ అయిన వాడివి నీకేంటి పని ఇక్కడ? అంటే ఈ పోలీస్ స్టేషన్ ఎంత బాగుందో ఇప్పటికే చాలా బాగా అర్థమవుతుంది. సరే సరే, మీ ఇన్స్పెక్టర్ ఎక్కడా? ఇన్స్పెక్టర్ అని పిలుస్తాడు. ఇంకలా ఇన్స్పెక్టర్ వస్తారు. ఇన్స్పెక్టర్కి శరత్చంద్ర, ఇదిగోండి, తప్పు చేసింది భూమి కాదు, ఎవరో కావాలని ఇరికించారు. ఈ విషయంలో నేను క్షమాపణ చెప్తున్నాను, తన్ని వదిలేయండి అని చెప్పి ఇంకా అలా వదిలేమనేసరికి ఒక్కసారిగా ఇంకా భూమిని విడుదల చేస్తారు. తప్పంతా ఒప్పుకున్నందుకు గోరింటాకుని అరెస్ట్ చేస్తారు. ఇంకా గగన్ భూమి ఇద్దరు ఈసారి తప్పించుకున్నావా పూర్వ, నెక్స్ట్ టైం మాత్రం తప్పించుకోలేవు. ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలిసిపోయింది. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు నాపై కానీ భూమిపై కానీ చేశావంటే నిన్ను డైరెక్ట్గా యమలోకానికే పంపిస్తాను. ఈ భూమి కోసం గగన్ ఉన్నాడు, గగన్ కోసం నా భూమి ఉంది, గుర్తు పెట్టుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకా అలా అక్కడి నుండి భూమిని తీసుకొని వెళ్ళిపోతాడు గగన్. అలా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అపూర్వ. అపూర్వాన్ని అసహించుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.